హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు దివీస్ ల్యాబొరేటరీస్ మరియు ఆస్పిరో ఫార్మా లిమిటెడ్లోనైతే ఇంటర్వ్యూస్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసినట్లయితే అన్ని వివరాలు మీకే అర్థమవుతాయి. మొత్తంగా 2 పెద్ద కంపెనీల్లోనైతే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ ప్రతి ఒక్కరూ వెళ్ళొచ్చు. ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ మరియు ఈఎస్ఐ, పిఎఫ్ బోనస్ కూడా ఉంటుంది. సో జాబ్ వివరాల్లోకి వచ్చేసరికి, సో ఫ్రెండ్స్, ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి శ్రీకృష్ణ ఫార్మాసిటికల్ లిమిటెడ్లోనైతే వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. వరుసగా 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే వరుసగా జరుగుతున్నాయి. సో ప్రొడక్షన్లో వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళకి 0 ఎక్స్పీరియన్స్ నుంచి 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ట్రైనింగ్ నుంచి సీనియర్ కెమిస్ట్గా తీసుకుంటారు. వాటర్ సిస్టమ్స్లో వచ్చేసరికి డిప్లొమా చదువుకుని ఉండాలి. 1 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కెమిస్ట్గా తీసుకుంటారు. క్యూసీలో వచ్చేసరికి బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీఎస్సీ చదువుకున్న వాళ్ళకి కెమిస్ట్ నుంచి ఆఫీసర్గా 1 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. సో స్కిల్స్ వచ్చేసరికి హ్యాండ్లింగ్ ఆఫ్ ఏపీఐ, బల్క్ డ్రగ్ యూనిట్స్, ఆడిట్ ఫీడ్, హ్యాండల్డ్ క్లీన్ రూమ్స్, రియాక్టర్స్, షిఫ్టర్స్, హ్యాండ్లింగ్ డిఎం వాటర్స్, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్స్ అండ్ ఆపరేటింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ ప్లాంట్, హ్యాండ్లింగ్ ఆఫ్ వెట్ అనాలిసిస్. సో ఇదంతా స్కిల్ సెట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో డాక్యుమెంట్స్ వచ్చేసరికి ప్లీజ్ క్యారీ యువర్ లీగల్ ఎలిజిబుల్ డాక్యుమెంట్స్, సివి, మీ రెజ్యూమే, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, కాపీ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మరియు మీరు కానీ ఎక్స్పీరియన్స్ అయినట్లయితే మీ పాత కంపెనీ యొక్క ఎక్స్పీరియన్స్ లెటరు, సిటీసీ లెటరు మరియు జాయినింగ్ లెటర్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసరికి 6వ తారీఖు మే 2024 నుంచి 11th మే 2024, అంటే ఇంకా వారం రోజులు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేసి మీరందరూ కలిసి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ 10 to 4 PM అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయండి. సో వెన్యూ వచ్చేసరికి శ్రీకృష్ణ ఫార్మాసిటికల్ లిమిటెడ్, యూనిట్ 1, ఐడిఏ, ఇండస్ట్రియల్ ఏరియా, ఉప్పల్, హైదరాబాద్. సో ఇక్కడ ఈమెయిల్ ఐడీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మీకోసం అయితే జూమ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఈమెయిల్ ఐడీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్, నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి అందరికీ తెలిసిందే మరియు అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. అదేంటంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న బల్క్ డ్రగ్ పరిశ్రమ ప్రొడక్షన్ విభాగంలో పనిచేయటకు ఈ క్రింది అర్హత మరియు శారీరక ద్రాఢ్యం కలిగి ఉన్న మంచి అభ్యర్థులు అయితే కావాలంటున్నారు. 2020, 21, 22, 23 పాస్డ్ అవుట్ బ్యాచెస్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. కాబట్టి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా డిగ్రీ చేసి 2020, 21, 22, 23 పాస్డ్ అవుట్ బ్యాచెస్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. మరియు రీసెంట్గా 2024లో చదువుతున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ట్రైనింగ్ హెల్పర్గా తీసుకుంటారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐలో ఫిట్టర్ మరియు ఎలక్ట్రికల్ ఇద్దరూ ఎలిజిబుల్ అనమాట. సో 15,000 అయితే శాలరీ అయితే ఇస్తారు. ఎవ్రీ మంత్ మరియు ఎవ్రీ ఇయర్ బోనస్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ కూడా ఉంటుందండి, బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్ పెట్టి. ట్రైనింగ్ సూపర్వైజర్గా వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ అయితే ఉంటుంది. 18,000 శాలరీ అయితే ఇస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్గా వచ్చేసరికి బీఫార్మసీ, బీటెక్ చదువుకున్న వాళ్ళకి 20,000, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ చదువుకున్న వాళ్ళకి 22,000, ఎంఫార్మసీ, ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ మరియు క్యూఏఆర్ఏలో వచ్చేసరికి 24,000 శాలరీతో జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. కావున పైన తెలుపబడిన కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు, ఆఖరి సంవత్సరం మరియు చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు తమ బయోడేటాను, జిరాక్స్ కాపీస్ను తీసుకొని ఈ క్రింది ప్రదేశాల్లో అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. సో 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు మరియు 6వ తారీఖు వరుసగా ఇంటర్వ్యూస్ అయితే జరిగిపోయాయి. అది మన ఛానల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ 7వ తారీఖు వచ్చేసరికి సెయింట్ జాన్స్ కాలేజ్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ వచ్చేసరికి ఎర్రకోట, యామిగూనూరు, కర్నూలు డిస్టిక్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ 8వ తారీఖు వచ్చేసరికి మదర్ తెరీసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, చాణక్యపూరి కాలనీ, ఏ క్యాంపు, కర్నూలు డిస్టిక్లో అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి 9వ తారీఖు వచ్చేసరికి సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్లో వచ్చేసరికి సుంకీసలా రోడ్, పోస్టల్ కాలనీ, కర్నూలు డిస్టిక్లో అయితే ఉన్నాయండి. 10వ తారీఖు వచ్చేసరికి కేవి సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ కంపెనీ, ఆపోజిట్ దుప్పాడు రైల్వే స్టేషన్, లక్ష్మీపురం,
కర్నూలు డిస్ట్రిక్ట్లో అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్, వరుసగా ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ చాలా జెన్యూన్ ప్లస్ డైరెక్ట్గా కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ మేమైతే మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరు మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మంచి మంచి జాబ్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. అదేవిధంగా మన కమ్యూనిటీ ట్యాబ్లో ఒకసారి చూసినట్లయితే చాలామంది జాబ్స్ అయితే పొంది మన కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చాలామందికి జాబ్స్ వచ్చిన కమెంట్స్. సో ఫ్రెండ్స్ ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసారు కదా. ఇలానే మన ఛానల్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత అయితే మీదే. సో ఇలాంటి ఛానల్ని బతికించాల్సిన బాధ్యత కూడా మీదే. అందుకే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి షేర్ చేయండి. జై హింద్.